వెల్కమ్ టు ధృవీస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఒక మంచి లంచ్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, ముసలి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొద్దిగా నెయ్యి కొద్దిగా వేసుకొని వేడెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు కూడా వేసేసుకొని ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేగనివ్వాలి. అవి కూడా వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, కొన్ని టమాటా ముక్కలు, కొన్ని ఆనియన్స్, కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఒక 5 మినిట్స్ పాటు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత ముందుగానే నానబెట్టి ఉడకబెట్టుకున్న పెసర్లనైతే మనము వేసేసి ఒక 5 మినిట్స్ పాటు అవి కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట. అలా మగ్గిన తర్వాత ఫైనల్గా అయితే గరం మసాలా కొద్దిగా వేసి ఇంకో 5 మినిట్స్ పాటు వేగనిచ్చి ఫైనల్గా అయితే కొత్తిమీర వేసి ఒక 1 మినిట్ పాటు వేయించేసి పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రైస్ అయితే ఉంటుంది కదండి, దాన్ని అయితే 10 మినిట్స్ వరకు ఆరనివ్వాలి. అలా ఆరిన తర్వాతే ఈ కర్రీలో అయితే వేసేసి కలిపేసుకున్న తర్వాత సర్వ్ చేయాలండి. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. అస్సలు స్పైసీగా అయితే ఉండదు. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మీకు మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్